జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా తాళి నా నమ్మకాన్ని వమ్ము చేయడం లేదు. ఎప్పటికప్పుడు నా పసుపు కుంకుమలను కాపాడుతూ వస్తుంది. ఇది నాకు దూరం అవుతున్న ప్రతిసారి నీకు గండం ఎదురవుతుంది. అందుకే ఇకపై చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. దీన్ని నేను కట్టిన వేళ విశేషం ముహూర్తం మంచిదనుకుంటా. అందుకే నా పాలిట రక్షగా మారి నన్ను మృత్యు నుంచి కాపాడుతుంది. అవని, ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు? శ్రీకర్ గారికి బాలేదు కదా, అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉందని హెల్ప్ అడిగితే చేస్తున్నాను. బయటికి పో. ఏమైంది? పొమ్మని చెప్పానా? వెళ్ళకపోతే ల్యాప్టాప్ బయటికి విసిరేస్తాను. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? తనను నేనే రమ్మన్నాను. హెల్ప్ చేసే వాళ్ళని వెళ్ళిపోమంటావేంటి? అదేదో నేను చేస్తాను, నాకు చెప్పండి. నువ్వు ముందు బయటికి నాడు. ఇదేమైనా యూట్యూబ్లో చూస్ చేసే వంట అనుకున్నావా? ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఆఫీస్ వర్క్. గతంలో శ్రీకర్ గారి ఆఫీసులో నేను జాబ్ చేశాను కాబట్టి ఆ అనుభవంతో చేయగలుగుతున్నాను. నీ వల్ల కాదు. ఎందుకు కాదు? అది బ్రహ్మ విద్యం కాదు. నువ్వు తప్పు. మూర్ఖంగా బిహేవ్ చేయకు. నేను ఎక్కువగా అరవలేను. నా కండిషన్ని అర్థం చేసుకో, లేదంటే అమ్మని పిలుస్తాను. ట్రై టు అండర్స్టాండ్. సరే, నేను వెళ్తాను. బట్ నువ్వు మాత్రం హద్దుల్లో ఉండు. తన అడుగుల చప్పుని మనం గమనించకపోయి ఉంటే తాళిని చూసేసి ఉండేది. నిహారికని ఎలా బయటికి పంపించాలో అర్థం కావటం లేదు. అవని, నువ్వే ఏదైనా ఐడియా చెప్పు. నిహారిక ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయండి. తన పాదం మోపిన తర్వాతే అనర్థాలు జరుగుతున్నాయి. లేదంటే మిమ్మల్ని ఎవరు అటాక్ చేయడం ఏంటి? బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు కదా. నిహారిక మన ఇంటికి రావడం కూడా ఏదో అరిష్టంలా ఉంది. అయితే ఈ విషయం వెంటనే అమ్మకు చెప్దాం. అమ్మకు సెంటిమెంట్స్ ఎక్కువ కాబట్టి ఆలోచనలో పడుతుంది. అమ్మకు అనుమానం వచ్చిందంటే లెక్కలన్నీ మారిపోతాయి. అయితే ఇప్పుడే వెళ్దాం, పదండి. ఏమైందమ్మా? ఇంకోసారి అలాంటి కూత కూసావంటే చంపేస్తాను. లతను ఎందుకు కొట్టావో చెప్పకుండా వాళ్ల వంక అలా చూస్తూ ఉండిపోయావేంటి నిహారిక? ఏయ్, లే. ఎందుకలా అన్నా? ఏమన్నాను? ఎవరనమన్నారు? ఏముంది? నీకొచ్చిన ఆలోచనేనా, లేదంటే మరెవరికైనా వచ్చిన ఆలోచన ఇది? విషయం ఏంటో చెప్పు నిహారిక. మర్యాదగా చెప్పు లత. నువ్వు చెప్పొచ్చు కదా, ఏంటి టార్చరు? తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. ఏముందో చెప్పమ్మా. నా పాదం మంచిది కాదు అంది. నేను ఇంట్లో అడుగు పెట్టినందువల్లనే శ్రీకర్ గారిని ఎవరు అటాక్ చేశారో అని అంది. అదేదో సామెత కూడా చెప్పింది. ఏంటది? గుర్తొచ్చింది. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంట. అంత మాట అందా? మన ఇంట్లో పనిచేసే అమ్మాయి నిన్ను అంత మాట అందా?
కాబోయే కోడలివి నిన్నలా అనేసిందంటే నీ పరువేం కావాలి? ఇంక నువ్వు ఏ బావిలోనో దూకడం మంచిది. అంత మాటనే ధైర్యం ఎందుకు చేశావు? నేనన్నానా? నీతో ఎవరో అన్నారు అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు అని నువ్వే కదా చెప్పింది. ఇలాంటి మాటలు నేను భరించాలా మావయ్య? ఇలాంటి మాటలు విని నేను ఇంటి నుంచి బయటికి పోవాలా అత్తయ్య? నన్ను ఎలా తట్టుకోమంటారు? ఈరోజు బయటి వాళ్ళు అనుకున్నదే రేపు మీరు కూడా అనుకునే ప్రమాదం ఉంది కదా. అసలే మీరు సెంటిమెంట్స్ని ఎక్కువగా నమ్ముతారు. నా పాదం మంచిది కాదని మీరు కూడా నన్ను అనుమానిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? చాటు నుంచి నా మాటలు వినేసి ఇదంతా చేస్తున్నావు. మామూలు ఆడదానివి కాదు నువ్వు. బయట వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఆ విధంగా అనుమానిస్తున్నారని నా అనుమానం. నాకు అలాంటి అనుమానం లేదు. ఎందుకంటే నీది బంగారు జాతకం. అలాంటప్పుడు నీది బంగారు పాదమే అవుతుంది గాని చెడు పాదం ఎందుకవుతుంది? నిహారిక గురించి మీలో ఎవరైనా అలా అనుకుంటున్నారా? లేదత్తయ్యా. మీ జాతకం కలిసిన అమ్మాయి అంటే చిన్న విషయమా అది? మా అందరిది ఒకే అభిప్రాయం. మీరేమంటారు? ఒక చిన్న సామెతని ఆయుధంలో చేసుకొని నా మీద ప్రయోగించాలని చూసి ఇప్పుడు నువ్విరుక్కుపోయా. ఏం సమాధానం చెప్తావో చెప్పు. అడుగుతుంది కదా, చెప్పమ్మా. కానీ ఎవరికైనా నిహారిక విషయంలో ఆ అభిప్రాయం ఉంటే మాత్రం అది చాలా తప్పు. నీకు అలాంటి భావన లేదు కదమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.